వస్తే వస్తే ఇందాక మాట్లాడుకున్నాం కదా మనము ఇల్లు అది జరగబోతుంది. నేను ఊరుకుంటానా? నేను అడిగేది అది ఒకటి. నాకేం అడగను. నాకే నా కోసం కాదు, అందరి కోసం కాదు. నేను తప్ప గోల్ అనేది ఏది ఉండదు. గోల్ ఏంది ఇది అంటే నేను చెప్పలేను. నాకు మారుతానే పోతా ఉంటుంది, పెరుగుతానే పోతా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఎక్కువ నా దగ్గర డొమెస్టిక్ వైలెన్స్ అంటే నిజంగానే ఇబ్బంది పడి ఆడబిడ్డ పుట్టిందని వదిలేసినారు అనుకుంటే, ఇదిగో ఇప్పుడు ఒక పాప వచ్చింది, సికిల్ సెల్ అనీమియా, ఇట్లాంటి బిడ్డలు పుట్టినారని చెప్పి వదిలేయడం, ఇట్లా చేసి చాలా దారుణంగా రక్తం చిందేటట్లు కొట్టించుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేను అప్పుడు ఇబ్బంది అయినప్పుడు శ్రీ విద్యాశ్రమంలోనో లేకుంటే అరుణ గారి దగ్గరనో ఇంకో ఆశ్రమంలోనో మన దగ్గర ఏదో ఒక దాంట్లో పెడతా. కానీ నాకు ఒకటి అనిపించింది జర్నీలో, ఆడబిడ్డకి కావాల్సింది నగలు, డబ్బు, ఇది ఏదేదేదో అంటారు కానీ అది కొంతమందికి ఉండి ఉండొచ్చు. కానీ సాధారణంగా ఆడపిల్లలకు కావాల్సింది ఏంటంటే తనకి ఒక సెక్యూర్డ్ లైఫ్. ఏదన్నా జరిగితే నేను ఉన్నాను అని చెప్పే ఒకరు, అది తల్లిదండ్రుల్లో భర్త ఎవరో ఒక సైడ్ నుంచి అది ఒకరు ఒక ఇంటి నుంచి కావాలని కోరుకుంటుంది. అది సరిగా దొరకకే ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయ్యి ఇంకా ఎక్కువ ఒక ప్రాబ్లం కంటే ఒక ప్రాబ్లం ఇంత అయితే రెస్పాండ్ అవ్వాల్సింది రియాక్ట్ అయ్యి ఇంత పెద్దది చేసుకుంటున్నారు. ఒక హోమ్ అనేది పెట్టాలి, ఒక ఇల్లు, ఒక పుట్టిల్లు లాగా. వాళ్ళు రావచ్చు, వాళ్ళు ఉండొచ్చు, ఇబ్బంది లేదన్నా ఉన్నంత వరకు కూడా ఉండేసిపోవచ్చు. ఒకవేళ నిజంగా అవతల కిరాతకుడే ఉన్నాడా, లీగల్గా వాళ్ళకి సపోర్ట్ వెళ్ళాలా, లేదు వాళ్ళని ఒక దెబ్బ పడకుండా సైన్ పెట్టించాలా, అండ్ అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఏమన్నా ఇవ్వాలా. ఇట్లా ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మంచిగా ఉండి చూసుకొని పంపించాలా. ప్రెగ్నెంట్ టైంలోనో, డెలివరీ తర్వాతనో, ఇంక ఏ టైంలో అయినా కూడా మనం ఒక ఇల్లు, అది పుట్టిల్లు, ఇది ఒకటి చేయాలని నా కోరిక. నా దగ్గరే ఉన్నారు అట్లాంటి ఆడపిల్లలు ఎంతో మంది. ఒక ఒక ఏదైనా ఒక సమస్య వస్తే ఇల్లు దాటిపోలేరు, ఎవరితో పోయినావు అని అంటారు కదా. ఎక్కడికి పోయేది? తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు. పెళ్ళయి ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలియక ఇట్లాంటి ఒక హోమ్ చేయాలి, ఒక పుట్టిల్లు చేయాలి, భయం లేకుండా బతకగలగాలి. అది నెక్స్ట్ డ్రీమ్. బాగుందా? కానీ అవుతుందో లేదో నాకు తెలియదు. మీరు అనుకోవడము కాకపోవడమా అసలు అవుతుందా? కోరిక. నా కోరిక ఎంతమంది కోరిక, నా కోరిక తీసుకుంటారు మీరు. అది ఆశ్రమం కాదు, పుట్టిల్లు. నీ ఆశ్రమం. నేను సన్యాసి అవ్వను, దయచేసి నువ్వు ఫిక్స్ అవ్వు. ఓ, ఆశ్రమంలోనే ఒక द्वितीयपराखण्डे मेरु दक्षिणदिग्भागे श्रीशैलस्य पश्चिमप्रदेशे आन्ध्रप्रदेशे व्यवहारिकचान्द्रमाने शालीवाहनशिके प्रभुवादिचित्ते संवत्सराणामध्ये श्रीमत्फलावसिद्धिरस्तु।